మోడీకి మహిళలకు 0%కి రుణాలు మహిళల కోసం మహిళలు స్వయంగా ఉపాధి కల్పించుకోవాలి, ఎవరిపైన ఆధారపడకూడదని మోడీ గారు మహిళలకు ఎన్నో రకాలుగా ఆర్థిక సహాయం ₹1,00,000 రుణమాఫీలు ఇస్తుర్రు. అంతేకాకుండా ఉజ్వల కింద గ్యాస్ కనెక్షన్ ఇస్తుర్రు. మహిళలకు ఏం చేసిరంటే చాలా చేశారు. మహిళలకు ఇండ్లు కట్టించడం కానీ, గృహాలు కానీ, గ్యాస్ కనెక్షన్లు కానీ ప్రతిదీ మహిళలకు చాలా చేశారు. అంతేకాదు ఇప్పుడు ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా దేశాన్ని ఎదిగించే శక్తిగా మారుస్తానని మనకు మోదీ గ్యారంటీ అని చెప్తున్నారు. అంతేకాదన్నా మన దేశంలో మనము గుడి కట్టుకోవడానికే మనం ఎన్నో తాట్లు పడ్డాము ఈ 72 సంవత్సరాలుగా. అలాంటిది ఈరోజు సౌదీలో, దుబాయ్లో హిందూ మందిరాలు కట్టి హిందుత్వం గురించి విశ్వం మొత్తానికి హిందూయిజాన్ని పరిచయం చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా బాబు, మరి ఓటు వాళ్ళకి వేస్తాయి? నరేంద్ర మోడీ ఏం చేసిండు నరేంద్ర మోడీ అంటే? చాలా పనులు చేసిండు. ఎట్లాంటివి చేసిండు? ఏమేమి చేసిండు? మాకైతే పనులు చేసిండు. ఇక్కడ మాకు సంటగా నుంచి పనులు బాగా వచ్చినాయి, ఫండ్స్ వచ్చినాయి. అరవింద్ గారు కూడా మాకు మంచిగా సహకరించిండు. ప్రతి ఒక్కరికి రాకేష్ రెడ్డి గారు కూడా మాకు మంచి సహకరించిండు. నాన్నిట్లో పాల్గొన్నాం. 1991-92 రామజన్మ అయోధ్య గురించి కూడా అప్పటి కేసులో కూడా ఎల్కే అద్వాని మురళీ మనోహర్ జోషి ఆధ్వర్యంలో కూడా మేము పాల్గొనుకున్నాం. మా మీద కేసు ఉండే, బాయ్సాబ్ కూడా ఉండే, బాయ్సాబ్ కూడా కేసులు ఉండే. మొన్న బాయ్సాబ్ ఎమ్మెల్యేగా ఎప్పుడైతే గెలిచిండు, ఇప్పుడు కాదు నిజామాబాద్లో అరవింద్ గెలుస్తా అంటున్నావు కదా, ఏం మంచి చేసిండు అరవింద్? మంచి ఎందుకు చేయలేదు? ఏం చేసిండు అన్న? ప్రజలు చూస్తారు కదా, చేసిన ప్రాణాలు చూస్తారు కదా, అది చూసి మాట్లాడాలి, చెప్పాలి కదా. మా కాంగ్రెస్ మేము మస్తు చేసినామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఏం చేసిండు కాంగ్రెస్? రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఇచ్చే హామీలలో ఎన్ని నెరవేర్చిండు? ఉచిత బస్సు ఇచ్చిండు కదా. ఒక బస్సు ఫ్రీ పెట్టగానే ఒక్క రోజుకు ₹1 కోటి లాస్ అవుతుంది. దాని భారం కూడా భరిస్తున్నాడు. ఆలోచిస్తురా? కాంగ్రెస్ ఉచితంగా అనగానే అయిపోతుందా? ఒకటి ఫ్రీ పెట్టగానే అయిపోతుందా? దాని మీద ఎంత భారం పడుతున్నది? రోజుకు ₹1 కోటి, నెలకు 30 కోట్లు. దాన్ని భరించకూడదు. నా పుట్టబోయే బిడ్డకు కూడా నా బాకీ పెట్టిపోయినాడు.